బుజ్జి పొద్దునుంచి ఏదో ఒక పని ఉంటానే ఉంది, చాలా నీరసంగా ఉంది. ఆమ్లెట్ వేసి పెడతాం, అన్నం తింటా. ఆమ్లెట్ కావాలి అంతేనా? సరే, నీకోసం స్పెషల్ ఆమ్లెట్ తమిళ్ స్టైల్లో ఒకటి చూసా, అది చేసి పెడతా. అసలుకే ఆకలిగా ఉంది, పైగా నువ్వు తమిళనాడు ఆమ్లెట్ స్పెషల్గా అనేసి నన్ను చావు కొడతావా? నేను తినాలా వద్దా? ఎందుకే అట్లా అంటావు? నేను నిజంగా టేస్ట్గా చేస్తాను. ఒకసారి తిన్నాక ఏమంటావు తెలుసా? నల్లి ఇరుక్కు అంటావు పక్క. అల్లా ఇరుక్క గొంతులో ఇరుక్కుని సావకుండా ఉంటే చాలు, ఏదో చెప్పు. ముందుగా ఒక బౌల్లోకి ఎగ్స్ ని పగలు కొట్టి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్, వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసి మొత్తం కలుపుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా అలాగే ధనియాల పొడి కూడా వేసి మొత్తం కలుపుకొని దాని మీదకే ఇప్పుడు కలుపుకున్న ఎగ్ అయితే మొత్తం పోసుకొని దాని మీద అయితే ప్లేట్ పెట్టి అలా కదపకుండా ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకొని తీసి రైస్ లో వేసుకొని పోయి మా బుజ్జికి అయితే ఇచ్చేసిన. అది తిన్నాక మా బుజ్జి ఏమన్నదంటే, ఈ ఆమ్లెట్ పేరు కరముట్టాయి ఆమ్లెట్ అంట.